శ్రీమాత్రే నమః. నవదుర్గా ఉపాసనలు 8వ రోజు ఆరాధించవలసిన అమ్మవారు మహాగౌరి. ముందుగా ఈ అమ్మవారి ధ్యాన శ్లోకం చూద్దాం. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర్ధరా శుచిః మహాగౌరి శుభందద్యాత్ మహాదేవ ప్రమోదద. అంటే తెల్లని వృషభాన్ని ఎక్కి ఉంది, తెల్లని వస్త్రాలు ధరించి ఉందంట. అంటే కర్పూర కాంతిలాగా ఉన్నాయంట ఆమె వస్త్రాలు. వృషభం తెలుపు కన్నా అమ్మవారి తెలుపు ఇంకా కాంతివంతంగా ఉన్నాయంట. శూలాన్ని అలాగే డమురుకాన్ని పట్టుకొని వరదముద్ర అభయముద్ర పట్టుకొని అమ్మవారు ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తుందంట. శివుడు పార్వతితో కలగలిపిన స్వరూపం ఈ గౌరీ స్వరూపం అట. అంటే అర్ధనారీశ్వర తత్వం ఈ గౌరీ తత్వం. అర్ధనారీశ్వర తత్వం ఎందుకు వచ్చిందంటే దీనికి సంబంధించి ఒక పురాణం ఉంది. ఒకప్పుడు మందర పర్వతం అడిగిందంట పరమేశ్వరుని, అమ్మవారిని, మీరు నా పర్వతం పైన కాలు మోపితే నేను ధన్యుణ్ణవుతాను అని. అప్పుడు పరమశివుడు అమ్మవారి ఇద్దరు కూడా ఆ మందర పర్వతంలో విహారం చేస్తూ ఒక కొండ గుహలో కూర్చొని ఉండగా ఒకప్పుడు పరమశివుడు తనను తాను చూసుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ అమ్మను చూస్తూ కాళీ అని పిలిచాడు. అప్పుడు అమ్మవారు అంటే మీరు కాళీ అని నన్ను పిలుస్తున్నారు అని అంటే అంట వెటకారమా, మీరు నన్ను అలా చూసి నవ్వడం అందులో ఏంటి, అప్పటికి మీకు తగిన దానని కాదనా నేను, మీరు తెల్లగా ఉండారు నేను నల్లగా ఉండాననే కదా, అలా అయితే నేను ఈ నలుపు వర్ణాన్ని నేను పోగొట్టుకుంటాను తపస్సు చేసి అనేసి అమ్మవారు అంటుందన్నమాట. అయ్యవారి మీద అలుగుతుంది. అంత కోపం ఎందుకు, నేను ఖాళీ అనే కదా అన్నాను, దానికే అంత కోపమా అనేసరికి మీరు అనడము మళ్ళీ బుజ్జగించడం ఇది మీకు మామూలే కదా అనేసి అమ్మ చెప్పి మీరు ఏమైనా చెప్పండి, నేను మాత్రం ఇంకా ఈ వర్ణాన్ని నేను వదిలించుకుంటాను అంటుందన్నమాట. అంటే ఏమిటి, వీళ్ళకి రంగుల మధ్య వీళ్ళకి గొడవలు రావడం ఇవన్నీ అవసరమా అని అంటే కాదు. నిజానికి దీనికి వేరే తత్వం ఉంది, లీల ఉంది. ఈ లోకానికి తెలియజెప్పడానికి, దీనికి సంబంధించి లోకాలను రక్షించడానికే ఈ లీల. మనకు మాత్రం వీళ్ళేదో గొడవపడినట్లుగా మనుషుల మాదిరిగానే వీళ్ళు కూడా అలా దేవతా స్వరూపాలైనా కూడా వీళ్ళు అలా గొడవ పడడం, అలగడము, మాట్లాడటము ఇవన్నీ మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి లోకాలను రక్షించడానికే వీళ్ళిరువురు కూడా ఈ లీల జరిపిస్తారు. ఆ తర్వాత తల్లి వెళ్ళిపోతుంది, తపస్సు చేసుకుంటూ కూర్చుంటుంది. ఎవరి కోసం తపస్సు చేస్తుంది అమ్మ? అమ్మకేం అవసరం? నిజానికి అమ్మ ఎప్పుడు తపస్సు చేసినా కూడా శివుడి కోసమే చేస్తుంది. కానీ శివుడి పైనే అలిగి వచ్చింది. మరి ఎలా అని అంటే, కానీ అమ్మవారు శివుడి యొక్క పాదాలను అమ్మ మనసులో నింపుకొని వీటిని ధ్యానిస్తూ తపస్సు చేస్తుందన్నమాట శివుడి కోసమే. ఇంకా శివుడి పట్ల ఆమెకు అలకెక్కడుంది, కోపం ఎక్కడుంది? ఇలా అమ్మ ధ్యానిస్తూ జపం చేసుకుంటూ ఉండగా ఒక పెద్ద పులి, మాంసానికి బాగా అలవాటు పడిపోయిన పులి, క్రూర మృగం పెద్ద పులి వస్తుందన్నమాట. ఒక్కసారిగా అమ్మ ఆ పెద్ద పులి అమ్మవారి వైపు ఒక్కసారిగా చూడడం వల్ల వారి ఇరువురి కళ్ళు కలవడం వల్ల ఆ పెద్ద పులి సాధు స్వభావాన్ని పొందుతుంది, అమ్మకు శరణాగతి చేస్తుంది. ఆ తర్వాత కాపుకాయ ఇక్కడే ఉండి అని అమ్మ సమాధానం ఇస్తుంది. అప్పటి నుంచి అమ్మతోనే ఉండి అమ్మకు కాపు కాసి రక్షణగా ఉంటుంది ఆ పొద్దుపల్లి. నిజానికి అమ్మకు రక్షణ ఎందుకు, అమ్మకు అవసరం లేదు కదా. అయినా కూడా ఆ జంతువు పట్ల అమ్మకు కలిగిన ప్రేమకు గుర్తుగా ఆ పెద్ద పులి సేవ చేసుకుంటుంది అమ్మకి కృతజ్ఞతా భావంతో. ఆ తర్వాత కొంతకాలం అమ్మ తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు వస్తాడనమాట. ఏమ్మా, లోకాలు నేలే తల్లివి, అందరికీ రక్షణ చేసే తల్లివి, అందరి కోరికలు తీర్చే తల్లివి, అటువంటిది నీవు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలి అని అడుగుతాడనమాట. అప్పుడు అమ్మ, శివుడు నన్ను ఖాళీ అన్నాడు, అందుకు నేను ఈ నలుపు వర్ణాన్ని పోగొట్టుకొని గౌరవర్ణాన్ని పొందుతాను, అందుకోసం చేస్తున్నాను అని అనగానే, అమ్మ నువ్వెందుకు తపస్సు చేస్తున్నావో అర్థమైంది, శివుడు ఎందుకు నవ్వాడో అర్థమైంది తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోతాడనమాట బ్రహ్మ. ఆ తర్వాత అమ్మ ఇంకా కొంతకాలం తపస్సు చేసి అమ్మ గౌరవర్ణాన్ని పొందుతుంది. అమ్మలో నుంచి ఆ నలుపు వర్ణం బయటకు వచ్చి ఒక శక్తిగా మారి కౌశికిగా మారుతుంది. ఆ కౌశికియే వింధ్య పర్వతానికి వెళుతుంది. ఈ గౌరవర్ణం పొందిన ఈ అమ్మవారు గౌరిగా మారుతుంది. ఈమె మందర పర్వతానికి శివుడి దగ్గరికి వెళుతుందన్నమాట.
ఈ కౌశికి ఉంది కదా, ఈ కౌశికి వింధ్య పర్వతానికి వెళ్ళి అక్కడ ఆ కౌశికిలో నుంచి ఒక శక్తి పుడుతుంది. ఆమె కాళీ. వీరిరువురు కూడా వింధ్య పర్వతం పైన ఉంటారనమాట. ఎందుకు అక్కడ ఉంటారు అని అంటే, శుంభుడు నిశుంభుడు వీరిరువురు కూడా పెద్ద రాక్షసులు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మగ జీవి చేత మరణం లేకుండా వరాన్ని పొందుతారు. ఆడది నన్నేం చేస్తుంది, శక్తిహీనురాలు ఆడది అనే ఒక పెద్ద గర్వంతో మదపిచ్చితో వాళ్ళు ఇరువురు కూడా ప్రవర్తిస్తారు. లోకాలన్నిటినీ కొలగొడతారు, నాశనం చేస్తారు, అందరినీ ఇబ్బంది పెడతారు. అప్పుడు అమ్మవారు వీళ్ళకి ఆడదాని చేతిలోనే మరణం ఉంది అని అమ్మ భావించి అందుకు వస్తుంది. అందుకంటాడు శివుడు కాళీ అని. ఇదంతా జరగడానికి, ఆ రాక్షస సంహారం జరగడానికే శివుడు ఆ లీల జరిపిస్తారనమాట. అసలు కారణం అది. ఆ తర్వాత ఈ కౌశికి వింధ్య పర్వతానికి వచ్చి గానం చేసేసరికి ఆ గానాన్ని వింటారు చండు ముండు వీరిరువురు. వీళ్ళు గానాన్ని విని ఆమె ఎవరు ఇలా గానం చేస్తున్నారో వచ్చి చూసి తెలుసుకొని అప్పుడు వాళ్ళ రాజు అయినటువంటి శుంభుడు నిశుంభుడు అనేటటువంటి ఇద్దరు, వాళ్ళ రాజు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోకంలో ఎక్కడా చూడలేదు అంత సౌందర్య రాసి ఆమెను వివాహం చేసుకోవడానికి తగిన వరుడు నువ్వే, నీకు తగిన కన్య ఆమెయే అనేసి చెప్తారనమాట. అప్పుడు సరే అయితే నేను వివాహం చేసుకుంటాను అనేసి అంటే అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే, నేను వివాహం చేసుకోవాలంటే నాతో యుద్ధం చేయాలి, అప్పుడు గెలిచిన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. నేను చిన్నప్పుడు నా స్నేహితురాలతో ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వాళ్ళనే నేను వివాహం చేసుకుంటానని చిన్నప్పుడే పందెం కట్టాను. దాన్ని నేను ఖచ్చితంగా పాటించి తీరాలి, లేకపోతే నేను మాట తప్పిన దాన్ని అవుతాను అనేసి సమాధానం ఇస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో పలికిన మాటలకి ఇప్పుడు ఎందుకు, అయినా నువ్వు ఇంత సౌందర్య రాసివి, యుద్ధం అంటే మాటలా, రక్తపు పారలు పారాలి, నీ శరీరం అంతా తూట్లు పడిపోతాయి, హింసకు గురవుతావు, అంత సౌందర్య రాసివి, ఈ హింస ఎందుకు ఇవన్నీ చేస్తావు అనేసి ఎన్ని మాటలు చెప్తారో ఆ వచ్చిన రాక్షసులు. అయినా కూడా అమ్మ వినదు. ఈ మాటలన్నీ కట్టిపెట్టండి, ముందు నాతో వచ్చి యుద్ధం చేయండి, ఆ తర్వాత నన్ను ఓడించడం వల్ల నేను వివాహం చేసుకుంటాను, ఇది నేను పెట్టుకున్న ఒప్పందము అనేసి చెబుతుందనమాట. అప్పుడు సరే అని అమ్మవారు ఎంత చెప్పినా, ఈ రాక్షసులు అమ్మవారితో ఎంత చెప్పినా వినకపోయేసరికి ఆ తర్వాత ధూమ్రలోచనుడు అనే ఒక రాక్షసుడు వస్తాడు అమ్మకి. ఆయన కూడా ఇదే బోధిస్తాడు, అమ్మ ఇవన్నీ యుద్ధం ఎందుకు, వచ్చి వివాహం చేసుకో, సంతోషంగా ఉండు, నీకేది కావాలో అది ఇస్తాడు, శుంభుడు నిశుంభుడు చాలా సంపద ఉంది అని ఎన్ని చెప్పినా కూడా ఇవన్నీ వద్దు, నాతో యుద్ధం చేయి, వాడిని వరిస్తానని అమ్మ గట్టిగా సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఇంకా యుద్ధం తప్పదని యుద్ధం చేస్తారు. ఈ ధూమ్రలోచనుడికి కాళికి మధ్య ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని అంతా కూడా దేవతలు పైనుంచి చూస్తూనే ఉంటారు. వీరిరువురి మధ్య యుద్ధం బాగా ఎక్కువయ్యేసరికి కాళిక లలాట భాగం నుంచి చండిక పుడుతుంది. అంటే ఆమె ఎలా ఉంది అంటే ఒక పర్వతమైనంత పెద్ద ఆకారాన్ని తీసుకుని, నల్లని ఆకారంతో పులితోలు కట్టుకొని, ఏనుగు చర్మాన్ని పైట కొంగుగా కట్టుకొని, పొడవాటి నాలుకను చాపి, ఆయుధాలు పుచ్చుకొని ఒక రూపాన్ని దాల్చి ఆ ధూమ్రలోచన పైన పడుతుందన్నమాట. కాళీ చండిక ఇద్దరూ కూడా ధూమ్రలోచనపై పడి పిండి పిండి చేసేస్తారు, చంపేస్తారు, అయిపోతుంది. ఈ సైనిక జనం కూడా అంతా చనిపోతుంది. ఈ మిగిలిన వారు కూడా పోయి శుంభుణ్ణి నిశుంభుణ్ణి వాళ్ళకి విన్నవించుకుంటారు, గోలు గోలుమని ఏడుస్తూ, అయిపోయింది, ధూమ్రలోచనుడు చచ్చిపోయాడు, మనకు పతనం తప్పదు అనేసి వెంటనే చండుణ్ణి ముండుణ్ణి వీళ్ళిద్దరినీ కూడా పంపిస్తారు శుంభు నిశుంభులు యుద్ధానికి. అప్పుడు ఈ చండు ముండు కూడా పెద్ద సైన్యాన్ని వేసుకొని వస్తారు. దాంతో మీరుండేది ఒక్కరే, మేమింతమంది, మాతో ఓడించలేవు, వచ్చి మీరిరువురు కూడా శుంభుణ్ణి నిశుంభుల్ని ఇద్దరిని వివాహం చేసుకొని సంతోషంగా ఉంటారు, లేకపోతే మీరు మా చేతిలో చచ్చిపోతారు అనేసి చెప్తాడు. ఒరే, నేను శివుణ్ణి తప్ప అన్ని ఎవ్వరూ కూడా నేను వరించలేను, అయినా కూడా మీరు నాతో యుద్ధం చేయండి, అప్పుడు మిమ్మల్ని వరిస్తాను అనేసి గట్టిగా సమాధానం ఇస్తుంది అమ్మవారు. ఆ అంబికయ్య అన్నమాట, అంబికయ్య కౌశిక అన్నమాట. అప్పుడు ఘోరాతి ఘోరంగా జరుగుతుంది యుద్ధం. మొత్తం రాక్షస సైన్యం అంతా చుట్టుముడతారు. అప్పుడు బ్రహ్మదేవుడి నుంచి బ్రహ్మశక్తి బ్రాహ్మిగా వస్తుంది, విష్ణువు నుంచి విష్ణుశక్తి వస్తుంది, అలాగే
కుమారస్వామి నుంచి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నుంచి కౌమారిగా ఆ శక్తి వస్తుంది. అదేవిధంగా మహేశ్వరి అంటే శివుడి నుంచి మాహేశ్వరిగా శక్తి వస్తుంది. వారి అందరూ కూడా వారి వారి శక్తులు వారి ఆయుధాలు పట్టుకొని అమ్మవారిగా వస్తారనమాట. వినాయక స్వామి నుంచి వినాయకగా వస్తుంది ఎలుకనెక్కి. అదేవిధంగా యామ్య యముడు శక్తి వచ్చి దున్నపోతు మీద యామ్యగా వస్తుంది. అదేవిధంగా ఇంద్రాణి ఇంద్రుడి శక్తి వచ్చి తెల్లని ఐరావతం పైన వజ్రాయుధం పట్టుకొని వస్తుంది ఇంద్రాణి. ఈ విధంగా వారాహి అమ్మ వస్తుంది. వారాహి, మాహేశ్వరి, కౌమారి, బ్రాహ్మి, వైష్ణవి, చాముండ, ఇంద్రాణి, అలాగే యామ్య యముడి శక్తి, వారుని అంటే వరుణుడి యొక్క శక్తి, కౌబేరి అంటే కుబేరుడి యొక్క శక్తి. ఈ విధంగా అష్టదిక్పాలకులు, అదేవిధంగా సృష్టి స్థితి లయ జరిపే వీరి ముగ్గురు శక్తులు, అందరి శక్తులు వచ్చేస్తారనమాట వారి వారి వాహనాలు ఎక్కి. ఆ శక్తులన్నీ కాళీ, చండిక వీళ్ళందరూ కూడా ఆ చండుని ముండుడితో ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి రాక్షస సైన్యాన్ని అంతా కూడా నాశనం చేసేస్తారు. ఆ చండుని ముండుని కట్టి పడేస్తారు. అప్పుడు కాళిక తీసుకొని వచ్చి ఆ అంబిక అంటే కౌశికి ముందు పడేస్తారు. అమ్మ నువ్వు మహాయజ్ఞం చేస్తున్నావు, వీళ్ళని బలి పశువులుగా చెయ్యి అని చెప్పేసరికి చండిక కత్తి తీసుకొని వాళ్ళిరువుని తల నరికి పారేస్తుంది. అప్పుడు అమ్మ సంతోషించి చండుణ్ణి ముండుణ్ణి చంపావు కనుక చాముండి అన్న నామాన్ని ఇస్తున్నాను అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఈ మిగిలిన రాక్షస సైన పోయి శుంభుడికి నిశుంభుడికి గోలుమని విన్నవించుకుంటారు, చండు ముండు కూడా చచ్చిపోయారు అనేసి. వెంటనే రక్తబీజుడిని పంపిస్తారు. ఆ రక్తబీజుడి పైన శక్తి సేనలు అందరూ పడి యుద్ధం చేస్తారు, ఘోరాతి ఘోరంగా చేస్తారు. వాడు ఎంతగా యుద్ధం చేసినా వాళ్ళలో నుంచి ఒక్కొక్క రక్తపు బొట్టు వచ్చి చాలా శక్తిమైన, వాడు ఎంత శక్తి ఉండాడో అంతే శక్తివంతమైన రక్త బీజులు పుట్టుకొస్తారు, కోట్ల కొద్దీ పుట్టుకొస్తారు. ఇదేంటి ఎంత యుద్ధం చేసినా వీళ్ళు పుట్టుకొస్తూనే ఉండారు ఎలా అని అనుకుంటుండగా అంబిక పిలుస్తుంది, అదే కౌశికి అమ్మవారు. అమ్మ పిలిచి నువ్వు పెద్ద నాలిక చాపి వాళ్ళ రాక్షసుల్ని పడగొట్టి ఆ రక్తపు బొట్టులన్నిటినీ పడిన వెంటనే తాగేసి ఆ మృత కళేబరాలని కూడా నమిలి పారేసి తిని అని సమాధానం ఇస్తుంది. అప్పుడు అలా చేయగానే నాలిక పరిచి అందరినీ పడగొడతారు, యుద్ధం చేస్తారు. అలా రక్తపు బొట్టులు పడినటి అన్నీ అమ్మ తాగేసి వాళ్ళు శక్తిహీనులు అయిపోతారు. ఆ శరీరాలను కూడా అమ్మ నమిలి పారేస్తుంది, పరపరా నమిలేస్తుంది. ఆ తర్వాత మొత్తం రక్తబీజులందరూ కూడా అంతరించిపోతారు. ఆ విధంగా రక్తబీజులను కూడా సంహరిస్తారనమాట. ఆ తర్వాత శుంభుడు, నిశుంభుడు వీళ్ళిద్దరినీ కూడా అమ్మ సంహరిస్తుంది. దాంతో రాక్షస వధ అనేది అయిపోతుంది. అప్పుడు ఆ సమయము మొత్తము కూడా కుప్పలుగా పడినటువంటి శవాలు, ఆ సమయంలో రణరంగం అంతా కూడా ఒక ప్రళయ అగ్నిగా కాళరాత్రిగా అయిపోతుంది. అందుకు కాళిని అటువంటి నల్లని శక్తి ఆ కౌశికి, అంబిక, చండిక, కాళిక ఈ శక్తులన్నిటినీ మహాకాళరాత్రి అంటారు. అందుకే ఈ కాళరాత్రి శబ్దము, కాళీ శబ్దం ఈ ఇరువురు ఒక్కరే అని అంటారు. కానీ ఆ తత్వం, ఆ స్వరూపాలు అనేవి ఇన్ని రూపాలుగా మారుతాయన్నమాట. నేను నిన్ను చెప్పాను కదా కాళరాత్రి, ఈ కాళీ శబ్దము ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది రేపు వివరిస్తానని, అందుకు మీకు ఇంతగా వివరిస్తున్నాను. ఎందుకు కౌశికి ఆవిర్భావం అని అంటే శుంభ నిశుంభుల యొక్క వధ కోసం తల్లి తపస్సు చేసింది. ఎప్పుడైనా సరే అందరినీ బాధ పెట్టి అధర్మంతో ఉన్న వారిని అమ్మ ఏ రూపంలో అయినా సరే వచ్చి వాళ్ళని సంహరిస్తుంది. రాక్షసులనైనా సరే, రాక్షసులంటే ఎవరో కాదు, అది ఒకప్పుడు కొన్ని యుగాల్లో వాళ్ళు కనిపిస్తారు. కానీ ఈ యుగంలో, కలియుగంలో మనలోని గుణాలే రాక్షస గుణాలు అని అర్థం. వాటిని సంహరించడానికి తల్లి ఖచ్చితంగా వస్తుంది. అది మనం అమ్మను ఆరాధిస్తే ఆ గుణాలన్నింటినీ కూడా సంహరించి మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తుంది. సరే, ఆ తర్వాత అమ్మ గౌరవర్ణాన్ని పొంది మందర పర్వతానికి వెళ్తుంది, శివుడి దగ్గరికి వెళ్తుంది. శివుడు కార్యం పూర్తయిందా అని అడుగుతాడు. అందుకోసం శివుడు నవ్వుతాడు. అందుకోసం అమ్మ తపస్సు చేస్తుంది. అవును, నా నుంచి కౌశికి పుట్టింది, తాను వెళ్ళింది కార్యం పూర్తి చేయడానికి. నేను గౌరవర్ణాన్ని పొంది నీ ముందుకు వచ్చాను. నేను నీకంటే ఎక్కువ కాకపోవచ్చు, కానీ నీకు తగిన దానినే, కాబట్టి ఇక నుంచి నన్ను గౌరీ అని పిలువు అంటుంది అమ్మవారు.
ఆ తర్వాత బయట ఒక పెద్ద పులి ఉంది. తను నన్ను కాపు కాచింది, నాకు రక్షణగా నిలబడింది, దానికి నేను మాట ఇచ్చాను, కాబట్టి నువ్వు గణములలో కల్లా గణనాయకత్వాన్ని ఇవ్వు దానికి. నంది ఎప్పుడూ నీ ముందరే ఉంటుంది, నందితో సమానమైన గణనాయకత్వాన్ని ఇవ్వు అని అంటుంది అమ్మ. అప్పుడు శివుడు సరే అని చెప్పి సోమనంది అనేసి ఆ పెద్ద పులికి గణనాయకత్వాన్ని ఇస్తాడనమాట. అప్పటి నుంచి అమ్మ వాహనంగా ఆ పెద్ద పులి అలా ఉంటుందన్నమాట. మనం చూస్తాం కదా చాలా చిత్రాల్లో అమ్మ వాహనంగా ఉంటుంది, పులి ఆ విధంగా వస్తుందన్నమాట. అలా జరుగుతుంది ఈ గౌరీ కార్యం. ఈ కాళీ, కౌశికి, చండిక, ఈ సప్త మాతృకలు కూడా ఈ విధంగా వస్తారనమాట. మనకు తెలిసింది సప్త మాతృకలే, కానీ అందరి అష్టదిక్పాలకులు వాళ్ళ శక్తులు అందరూ కూడా వచ్చి యుద్ధం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, శక్తి ఎందులో లేదు, ఎవరిలో లేదు? యావత్ బ్రహ్మాండాలంతా కూడా సృష్టి, స్థితి, లయ మొత్తము కూడా అమ్మవారి శక్తులే. అందుకే లలితా పరాభట్టారిక అని అంటారు. అంతా ఆవిడ శక్తియే అన్నమాట. అన్నీ ఆమె నడిపిస్తుంది. సరే, అయితే అలా వచ్చింది ఈ గౌరీ స్వరూపం. ఎవరైతే ఈ గౌరీదేవిని ఆరాధిస్తారో దాంపత్యం అన్యోన్యంగా ఉంటారు, దంపతులు అన్యోన్యంగా ఉంటారు, ఒకరికి ఒకరు కలిసిమెలిసి అని అంటే ఒకరి కోసం ఒకరు ఉంటారనమాట. ఆ అనుకూల్యతనిస్తుంది ఆ తల్లి. పెళ్ళైన ప్రతి స్త్రీ తప్పక ఆరాధించవలసిన దేవత గౌరీదేవి. ప్రతి స్త్రీకి ఉంటుంది సుమంగళిగా ఉండాలి, దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని. ఈ తల్లిని ఆరాధిస్తే ఆ రకమైనటువంటి సౌభాగ్యాన్ని ఇస్తుంది. కేవలం సుమంగళిగా ఉంటే సరిపోతుందా? ఆ దంపతుల మధ్య అన్యోన్యత లేకుంటే ఆ సుమంగళిగా ఉండి కూడా ఏం లాభం అండి? ఒకరి కోసం ఒకరు ఆ అనుకూలత ఉంటే ఆనందమే వేరు. అది అసలైన జీవితం అంటే. సరే, ఎలా చేయాలి ఈ అమ్మ ఆరాధన అంటే, నేను మొదటి శ్లోకాన్ని చెప్పాను కదా, ఆ శ్లోకాన్ని 24 సార్లు కానీ, 108 సార్లు కానీ, 1008 సార్లు కానీ పుష్పార్చన కానీ కుంకుమార్చన చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఎలా ధ్యానించాలి అంటే, అమ్మని సహస్రారం అంటే తలపైన ఈ సహస్రారంలో అమ్మని ధ్యానించాలి. ఈ గౌరీ స్వరూపం ఉంటుంది కదా, ఆ స్వరూపాన్ని శ్లోకం చెప్పుకుంటూ అమ్మని ధ్యానిస్తూ ఏకకాలంలో జరగాలి. ఇలా జరిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ శ్లోకం చెప్పలేని వారు శ్రీమాత అని అనుకున్నా కూడా సరిపోతుంది. సాధకునికి ఈ గౌరీ ఆరాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుందంటే, సాధన చేసే కొద్దీ సహస్రారం యాక్టివేట్ అవుతుంది. అది అయిందంటే ప్రకృతి తన వశం అవుతుంది. ఏది అనుకుంటే అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఆ విధంగా పరబ్రహ్మ తత్వంలో లీనమైపోతాడు. ఇంకా తాను వేరు, ఈ ప్రకృతి వేరు అనే భావన ఉండదన్నమాట. మొత్తం కూడా దైవంలోనే కలిసేట్టుగా భావన వస్తుంది. శ్రీమాత్రే నమః.